డిస్నీల్యాండ్ మొదటగా తెరవబడినప్పుడు, వాల్ట్ డిస్నీకి అత్యంత ఇష్టమైన మరియు అతని మొట్టమొదటి పాత్ర మిక్కీ మౌస్. ఈ పాత్ర 1928 నవంబర్ 18న న్యూయార్క్లోని కాలనీ థియేటర్లో ప్రదర్శించబడిన స్టీమ్బోట్ విల్లీ అనే పూర్తి నిడివి కార్టూన్లో కనిపించింది. ఈ కార్టూన్ డిస్నీ యొక్క మొదటి ఫీచర్ చిత్రంగా మరియు మిక్కీ మౌస్ మొదటిసారి కనిపించినందుకు ప్రసిద్ధి చెందినప్పటికీ, నిర్మించబడిన మొదటి మిక్కీ మౌస్ కార్టూన్ ఇది కాదు. ప్లేన్ క్రేజీ అంతకుముందే నిర్మించబడింది, కానీ అది మూకీ కార్టూన్ కావడంతో శబ్దంతో ఉన్న స్టీమ్బోట్ విల్లీకి ప్రాధాన్యతనిచ్చి దానిని పక్కన పెట్టారు. తన ప్రాణాంతక అనారోగ్యం సమయంలో డిస్నీ తన భార్యతో పలికిన చివరి మాటలలో, "ప్రపంచవ్యాప్తంగా నన్ను గుర్తుంచుకోవడం ఎంత బాగుందో కదా" అని ఉన్నదంట. ఎలుక సృష్టికి ప్రపంచం మరియు డిస్నీల్యాండ్ సాధ్యమని నేను పెట్టుబడిదారులను ఎన్నడూ ఒప్పించలేకపోయాను, ఎందుకంటే కలలకు పూచీకత్తు చాలా తక్కువగా ఉంటుంది. అనారోగ్యంతో డిస్నీల్యాండ్ తెరవబడుతుంది. కాలిఫోర్నియాలోని అనహైమ్లో నిధులు సమీకరించిన తరువాత, డిస్నీల్యాండ్ మెయిన్ స్ట్రీట్ యుఎస్ఏ యొక్క 5 విభిన్న థీమ్లతో కూడిన జోన్ల నిర్మాణం ప్రారంభమైంది. డిస్నీ చెప్పిన ప్రకారం ఇది తాతయ్యల యవ్వనపు రోజులకు కాలాన్ని వెనక్కి తీసుకువెళ్తుంది.